నమస్తే అమ్మ. ఈ చిక్కుళ్ళు నా దగ్గర 5 ఉన్నాయి. దీనికి తుప్ప చిక్కుడు అంటారు. అలాగే పొద చిక్కుడు అంటారు. ఇలాంటి చిక్కుడు పందిరి చిక్కుడు ఉంటది. దానికి పందిరి ఉండాలి. పండగ ముందు భలే కాస్తది. శివరాత్రి వరకు ఎక్కువ కాయలు ఇస్తదది. ఇది కూడా బాగా ఇస్తుంది. ఈ మధ్యనంతా బంతి మొక్కలు ఉండడం వల్ల దీని మీద నీడ పడి బాగా కాపుకి రాలేదు. ఇప్పుడైతే మాత్రం పువ్వు, పించి బాగానే ఉంది. అక్కడక్కడ కాయలుంటే తీస్తున్నాను. ఈ 5 మొక్కలు అర కేజీ పైనే అవుతాయి. ఈరోజైతే ఎక్కువ లేవు. మా దగ్గర మిరప ఎప్పుడూ ఫెయిల్ అయిపోయేది. ఎప్పుడు ముడిసేసేది. ఈసారి మాత్రం 10 మొక్కల వరకు ఉన్నాయి నా దగ్గర మిరప. చూడండి ఎందుకు పెరగలేదు అంటే ప్రకృతి వ్యవసాయం అంతే. పెద్దగా పెరిగిపోవు. ఎందుకంటే మనం నేచురల్‌గా పండిస్తాము. ఎరువులెయ్యము కదా! చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. చక్కగా ఎక్కడ ముడత అనేది లేదు మిరప. 10 మొక్కలున్నాయి. 10 చక్కగా కాస్తుంది. నేనైతే ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ఎప్పుడూ నా దగ్గర మిరప ముడిసేసేది కదా! కాపొచ్చేది కాదు. చాలా ఇబ్బందిగుండేది. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. అందుకే మీకు ఎక్కువ సేపు చూపించాను. చుక్కకూర చూసారా? 3 ఉన్నాయి. ఒక రోజుకైతే కూరకు సరిపోతాయి. అలాగే చుక్కకూర పువ్వు కూడా వచ్చేసింది. ఇత్తనాలు కుంచేయవచ్చు. చూడండి పువ్వు. ఎంత బాగుంది కదా! చూడండి ఎంత చక్కగా లేచిందో. ఈ చుక్కకూర హార్వెస్ట్ రేపు. చూసారా ములంకాయలు? ములం చెట్టు మొన్నే ఒడిసాం కదా! కొమ్మ తీసుకొచ్చి ఒడిసినాము. కాయలైతే వచ్చినాయి. కానీ ఈ చెట్టు తీసేస్తాం. ఎందుకంటే ఇంటి ముందు ఉండిపోయింది అంటారని తీసి పక్కన ఒడుస్తామనమాట. చూడండి మిరప. ఇది ఇంకో మిరప చెట్టు. 10 మొక్కలున్నాయి. 10 చాలా హెల్తీగా ఉన్నాయి. చాలా నచ్చాయి కూడా. కూరగాయలు చూసారా ఎన్నొచ్చాయో ములంకాయలు గట్ట. చూడండి అదొక మునగ చెట్టు. ఇది కొన్ని మొక్క అనమాట. ఇదేమో రాసుసిరి. చూడండి ప్రకృతి ఎంత అందమైంది కదా! ఉంటానమ్మా. బాయ్.